అది అసలు కంప్లీట్ గా వేరు 4 సినిమాలకి అవుట్డేట్ అయిపోతారు. చాలా షార్ట్ స్పాన్ వాళ్ళది. షార్ట్ స్పాన్. బట్ కమింగ్ టు సింగర్స్, వాళ్ళది కూడా అలాగే అయిపోయిందా ఇప్పుడు? అంటే ఇప్పుడు ఒక చిత్రమ్మని చూసాం, ఒక సునీత గారిని చూసాం. వాళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే మీరే 400 సినిమా పాటలు పాడారు. ఇక సినిమాలను తీసేస్తే కొన్ని వేల పాటలు పాడారు, వేరే పాటలు అయితే. సో అంత స్పాన్ ఇప్పుడు ఏ సింగర్స్కి కూడా, ఇప్పుడు వచ్చిన కొత్త సింగర్స్కి, లాస్ట్ 5 yearsలో వచ్చిన సింగర్స్కి, 10 years చూసుకుందాం, లాస్ట్ 10 yearsలో వచ్చిన సింగర్స్ ఎంతమంది 100 పాటలు దాటారు అంటే మనం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో. ఫర్ దట్ రీజన్ ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. ఎందుకంటే నేను ఈ కాలంలో పుట్టుంటే, ఒకవేళ అప్పుడు కెరియర్ స్టార్ట్ చేయకుండా ఇప్పుడు జనరేషన్లో పుట్టి ఇప్పుడు అమ్మాయి అయి ఉంటే, నాకు ఇన్ని పాటలు, ఇన్ని హిట్ నంబర్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేవా అనేది నాకు ఇప్పటికీ డౌటే. ఈ జనరేషన్లో ఉండి వీళ్ళ మధ్యలో నేను ఉండుంటే నాకు ఆపర్చునిటీ చాలా కష్టమై ఉండేదేమో. బట్ రైట్ టైంలో నేను వచ్చి రైట్ టైంలో కొన్ని సాంగ్స్ నా క్రెడిట్లోకి వేసుకొని రైట్ టైంలో నేను సో రైట్ టైం ఎగ్జిట్ అని చెప్పొచ్చు. బికాస్ నేనేం పాడట్లేదు కాబట్టి చాలా సంవత్సరాల నుంచి. మేబీ ఐఎమ్ రిటైర్డ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అని నేను అనుకోవచ్చు. డెఫినెట్గా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ సాంగ్స్ ఆల్సో ఇన్ మై నియర్ ఫ్యూచర్ ఆల్సో. అంటే మీరు ఎక్కువ సినిమా పాటలు పాడకపోవడానికి రీజన్స్ ఒక 2-3 చెప్పారు. అందులో ఇప్పుడు వాళ్ళు, అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక సీనియర్ సింగర్ని పిలిచి తనకి తక్కువ పేమెంట్ ఇచ్చి మొహమాట పడటం, నాకెందుకు అంత మొహమాటం, లేదంటే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని పిలవకపోవచ్చు. అది వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. సో కొత్త వాళ్ళని పిలిస్తే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది, అండ్ వాళ్ళు తక్కువకు పాడుతున్నారేమో అంటున్నారు. తక్కువ అంటే అసలు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇట్ ఈస్ నాట్ అంటే సినిమానే ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద చూస్తున్నప్పుడు వాట్ ఈస్ తక్కువ, వాట్ ఈస్ ఎక్కువ? వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎంతైనా ఉండొచ్చు. తక్కువ అంటే ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు ముంబైతో కంపేర్ చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ అ బిజినెస్, రైట్? సినిమాలు తీయడం, సినిమాలు రిలీజ్ చేయడం, దాంట్లో ఇంత టర్న్ ఓవర్ 3 CR వచ్చింది ఫస్ట్ డే, ఇంత 300 CR చేసింది అని, ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్. సో దాంట్లో కూడా కంపారిటివ్లీ మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదేదో చాలా తక్కువ పేమెంట్స్ కంపేర్ చేస్తే. ముంబైలో ఒక సింగర్కి మినిమం 2 lakhs 3 lakhs పేమెంట్స్ ఉంటాయి. వేరాస్ ఇక్కడ 5,000 ఇవ్వడానికి అది పెద్ద పేమెంట్ ఇక్కడ. ఈజ్ ఇట్? యా. నా కెరీర్లో నేను తీసుకున్న హైయెస్ట్ పేమెంట్ వాస్ 30,000. హైయెస్ట్ పేమెంట్ వాస్ 30,000 ఎంటైర్ కెరియర్. 33,000. ఓకే. సో మేము పాడుతున్నప్పుడే ముంబై నుంచి సింగర్స్ని ఎవరైతే ఇంపోర్ట్ చేసి పాడిస్తున్నారు వాళ్ళందరికీ కూడా, అండ్ చెన్నైలో ఉండే సింగర్స్ కూడా ఇక్కడ సింగర్స్ కంటే కొంచెం ఎక్కువ పేమెంట్స్. చెన్నైలో అట్లీస్ట్ ఇక్కడ కంటే కూడా కొంచెం డబుల్ ద పేమెంట్స్ ఉంటాయి. బట్ ముంబైలో మాత్రం 3 times 4 times. ఎందుకని అంటే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే తెలుగుకి తమిళ్కి అంత డిఫరెన్స్ ఉంది. సరే నార్త్కి వెళ్తే అసలు ఇంకా అదైతే ఎంటైర్లీ డిఫరెంట్ కేస్ అంటున్నారు. ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంది? బికాజ్ మన ఇండస్ట్రీ హైదరాబాద్ ఏదైతే ఉందో బైఫర్కేషన్ ముందు చెన్నై, హైదరాబాద్ వాజ్ కరెక్ట్. సో ఇండస్ట్రీ predominantly things were happening at Chennai only. So it took a lot of time to move things from Chennai to here in Hyderabad. Telugu ఇండస్ట్రీ మూవ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇక్కడికి రావడానికి చాలా సంవత్సరాలు ఆలోచించి అక్కడ నుంచి ఇప్పటికీ కూడా ప్రొడామినెంట్లీ అక్కడే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి. ఇప్పుడు మన లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెన్నై నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్. లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఎవరెవరు? నాకు తెలిసి దేవిశ్రీ గారు అక్కడ నుంచి చేస్తున్నారు ఇప్పుడు. అంటే తెలుగులో చేసేది అనిరుద్ గారు కానీ, డిఎస్పి గారు కానీ, తమన్ గారు కానీ అందరూ చెన్నై నుంచి, హైదరాబాద్లో వాళ్ళు ఉండరు. ఓకే. సో ఎవరు వచ్చారు ఇక్కడికి అని అంటే మణిశర్మ గారు మూవ్ అయ్యారు, కోటి గారు మూవ్ అయ్యారు. సో అప్పట్లో ఎస్ఏ రాజ్ కుమార్ గారు వాజ్ ద లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్. రోజావే చిన్ని రోజావే హిట్ సాంగ్ అప్పట్లో, కానీ ఆయన రాలేదు, ఆయన చెన్నై బేస్డ్. సో అలా చాలా తక్కువ మంది టైం తీసుకొని ఇక్కడ రీలోకేట్ అయ్యారు. సో అక్కడే ఉంది ఇండస్ట్రీ. ఓకే. అంటే వాళ్ళు అక్కడే మ్యూజిక్ డైరెక్టర్స్ చెన్నై నుంచే ఆపరేట్ చేయటం అనేది ఒక తెలుగు సింగర్కి పేమెంట్స్ విషయాన్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది? అలా నేను చెప్పను, అలా ఏం ఇంపాక్ట్ చేయదు. బికాస్ చెన్నైలో ఎందుకు ఎక్కువ ఉంది అనే దానికి నేను ఆన్సర్ చెప్తున్నా, ఎందుకు పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనే దానికి ఆన్సర్ చెప్తున్నా. ఎందుకంటే చెన్నై వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ తెలుగు అండ్ తమిళ్
ఫిల్మ్స్ బేసికల్లీ ప్రిడామినెంట్లీ అక్కడే అవుతాయి. సో అక్కడ ఇట్ వాస్ ప్రాస్పర్డ్ ఇండస్ట్రీ టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. బట్ వేరే హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఇట్ వాస్ టేకింగ్ బేబీ స్టెప్స్. ఇక్కడ రికార్డింగ్స్ ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చారు ఫస్ట్ ఇక్కడ రికార్డింగ్స్ చేయడం. సో మేమందరం అప్పట్లో కోరస్ పాడేవాళ్ళం ఆ సినిమాల్లో. తర్వాత రమణ గోగుల్ గారు చేశారు ఇక్కడ. అలా స్టార్ట్ అయ్యింది ఇక్కడ. అప్పట్లోనే ఎస్ఏ రాజ్ కుమార్ గారు వాళ్ళు చెన్నై నుంచి వచ్చి ఇక్కడ రికార్డింగ్స్ చేసేవాళ్ళు. మేమంతా కళ్ళ ముందు చూసేవాళ్ళం ఎలా మూవ్ అవుతుంది ఇండస్ట్రీ. సో అందులో ఐ వాజ్ రికార్డింగ్ సోలో హమ్మింగ్స్ కానీ, దేవీపుత్రుడులో వచ్చే ఒకలాంటి సౌందర్య బేబీని క్యారీ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒకలాంటి ఓపెరా వాయిస్ అది నాదే అన్నమాట. సో అప్పట్లో క్రెడిట్స్ అన్నీ ఉండవుగా, అంటే ఇప్పట్లో కూడా లేవు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కాబట్టి తెలియదు కాబట్టి. సో ఐ యూస్ టు సింగ్ దోస్ వెస్టర్న్ కానీ ఓపెరా కైండ్ ఆఫ్ అలాంటివి ఏమైనా పాడాలంటే నేనే పాడేదాన్ని. సో మనకి ఇండస్ట్రీ అంటే హీరోలు మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హైదరాబాద్కి మూవ్ అయినా మ్యూజిక్ ఇండస్ట్రీ అనేది అంత ఫాస్ట్గా అవ్వలేదు. చాలా టైం తీసుకుని స్లోగా మూవ్ ఆన్ అయింది, ఇక్కడికి వచ్చేసింది అనమాట, రీలొకేట్ అయింది. సో వీ సా మణిశర్మ గారు మూవింగ్ హియర్, కోటి గారు మూవింగ్ హియర్, కీరవాణి గారు వాజ్ ఆల్సో ఆయన కూడా ఫాస్ట్గానే మూవ్ అయ్యారు ఇక్కడికి. ఆయన రికార్డింగ్స్లో కూడా మేము కోరస్ పాడేవాళ్ళం. నేను మా సిస్టర్. మీరు చెప్పినట్టు కీరవాణి గారు, కోటి గారు, మణిశర్మ గారు వీళ్ళు చాలా లెజెండ్స్. సో వాళ్ళు మూవ్ అయ్యారు. ఓకే, దాని తర్వాత సెట్ ఆఫ్ లాస్ట్ 20 years నుంచి వీ హ్యావ్ సీన్ అ బూమ్ ఆఫ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది వచ్చిన్నారు. వాళ్ళందరూ తెలుగు నుంచే హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఎస్, అంటే ఆర్పి గారు, చక్రి గారు వాళ్ళిద్దరూ ఇక్కడ 2 pillars లాగా హైదరాబాద్లో స్టాండ్ అయ్యారు, హైదరాబాద్ నుంచే వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్గా. తర్వాత అనూప్ గారు చేశారు, హైదరాబాద్ నుంచే చేశారు. తర్వాత చాలా మంది హైదరాబాద్ లోంచి మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారు. సో అలా ప్రాస్పర్ అయిందన్నమాట. అయినా సరే అంటే మనకి ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ తెలుగు నేల నుంచి చేస్తున్నా సరే మన సింగర్స్ పేమెంట్స్లో ఎందుకు ఆ హైక్ రాలేదు? ఎందుకంటే అసలు ఇక్కడ ఇండస్ట్రీనే వస్తే చాలు అని అనుకుంటాం మనం. అప్పుడు ఏదో ఒకటి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ వర్క్స్. సో ఏదైనా స్టార్ట్ అయినప్పుడు ఏది కూడా అంత డిమాండ్ అంత ఉండదు కదా, ఏమంటారు సప్లై అండ్ డిమాండ్ లాగా అలా ఇక్కడ. ఎందుకంటే అవకాశాలు లేకుండా చాలా మంది ప్లెంటీ సింగర్స్ అప్పటికే ఉన్నారు. సో వాళ్ళకి అవకాశాలు కావాలి. సో బడ్జెట్స్ కూడా ఇక్కడిక్కడ తయారయ్యే వాటికి బడ్జెట్స్ అంత లేవు. చెన్నై వాజ్ ద మెయిన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ అంతా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. ఎలా అయినా సినిమా చేయాలి, ఎలా అయినా సినిమా బయటికి రావాలి. పూరి జగన్నాథ్ గారు అప్పుడే స్టార్ట్ అయ్యారు చేయడం. సో నాకు తెలిసి పూరి జగన్నాథ్ గారు కూడా చాలా లో బడ్జెట్లోనే చేశారు ఫస్ట్ టూ మూవీస్ కానీ. సో అందరూ లో బడ్జెట్ నుంచే స్టార్ట్ అయ్యారు అప్పటి నుంచి. సో ఎవరి దగ్గర అంత బడ్జెట్స్ ఉండవు అప్పట్లో నాకు తెలిసి. సో స్టార్టప్లో ఎవరికైనా తక్కువ పేమెంట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే స్టార్టప్లో ఉన్నది తర్వాత ప్రాస్పర్ అయినా కూడా అది ఎక్కువ నంబర్స్ పెరగలేదు, అది అలానే ఉండిపోయింది. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ సింగర్స్. వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తా ఉంటారు ఏంటంటే బేసిక్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుకున్నప్పుడు ఇంత బడ్జెట్ అని ఇచ్చేస్తారు, హీ విల్ గివ్ టు ద ఎంటైర్ మ్యూజిషియన్స్ హూ ఎవర్ ఇట్ ఇస్. ట్రూ, వెరీ ట్రూ. తీసుకుంటారంటే 1 లక్ష తీసుకున్నారంటే ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది ఆయన చేతిలోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇవ్వరు, అసలు మనకు ఆపర్చునిటీ ఇచ్చిందే ఎక్కువలాగా వాళ్ళు. బట్ నాట్ ఎవ్రీబడి, లైక్ ఫ్యూ. నేను విన్నది కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది చాలా ప్రాంప్ట్గా. కీరవాణి గారు వాజ్ ఫెంటాస్టిక్. అసలు ఆయన అసలు డిలే ఉండటం కానీ చాలా వాల్యూ ఇస్తారు సింగర్స్కి. ఈవెన్ ఐ హర్డ్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇస్ దట్ వే. కీరవాణి గారికి నేను ఎగ్జాంపుల్, నేను పాడాను వల్లంకి పిట్ట వాజ్ ద హిట్ సాంగ్, వెంగమాంబాలో పాడాను. తర్వాత రమ్యకృష్ణ గారి పాట, రమ్యకృష్ణ గారి సినిమా ఒకటి పాడాను. బట్ ఆయన చాలా ప్రాంప్ట్ అసలు. ఇంకా బయట వాళ్ళకంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసైనా ఇమ్మీడియట్గా పంపించేస్తారనమాట. సింగర్స్కి వాల్యూ ఇవ్వడం అంటే కీరవాణి గారి తర్వాత ఎవరైనా. అంటే ఇప్పుడు మీరు చూస్తే బాహుబలిలో కూడా చాలా యంగ్స్టర్స్ని, కొత్త వాళ్ళని, అంత పెద్ద ప్రాజెక్ట్కి ఎవరు అంత వాల్యూ ఇచ్చేంత యంగ్స్టర్స్ని స్టార్టప్లో ఉన్న వాళ్ళని తీసుకొని నిజంగా గ్రేట్ ఆయన. అంత ఎంకరేజ్మెంట్. ప్రాంప్ట్గా ఇస్తారు అంటే హౌ? అంటే ప్రాంప్ట్గా ఇవ్వటం అంటే ఏంటి? అసలు ప్రాంప్ట్గా ఇవ్వకపోవడం లేదంటే అసలు ఇవ్వకపోవడం అంటే ఏంటి? ప్రాంప్ట్గా ఇవ్వడం అంటే అదొక లైక్ సాంగ్ పాడగానే అదొక ఈవెంట్ లాగా పెట్టుకొని ఇమ్మీడియట్గా క్లియర్ చేసేయడం, మంచి పేమెంట్ ఇవ్వడము, వచ్చిందా లేదా అని కూడా చెక్ చేయడము. ఇది అది ఒక ట్రీట్మెంట్. ఒక సింగర్కి ఒక ట్రీట్మెంట్ అనేది
ఆయన ఫెంటాస్టిక్ అసలు. అంటే ఆఫ్ కోర్స్ అంటే డిప్లొమాటిక్గా నేను అడిగినా సరే మీరు చెప్పలేరు కొన్ని ఆన్సర్స్. సో కీరవాణి గారు హీఈస్ వెరీ ప్రాంప్ట్ ఇన్ పేమెంట్స్ అంటున్నారు. ఎస్. హూ ఈజ్ నాట్ అంటే మైండ్లో ఒక 10 పేర్లు తిరిగినాయా మీకు? హూ ఈస్ నాట్ అంటే నాకంటే ఇప్పుడు జనరేషన్ బాగా చెప్పగలుగుతారు, ఒకవేళ చెప్పగలిగితే. ఐ డోంట్ థింక్ సో ఇట్స్ రిలవెంట్ నౌ బికాస్ ఐఎమ్ ఆల్మోస్ట్ రిటైర్డ్. యా నో యూ డోంట్ సే దట్ యు ఆర్ రిటైర్డ్. ఆఫ్ కోర్స్. బాలసుబ్రహ్మణ్యం గారు ఏమిటి లాస్ట్ మినిట్ దాకా పాడారు, పాడాలనే ఉంటుంది. బట్ ఒక విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ తోటే పాటలు ఆగిపోవు. ఇప్పుడు ఓటీటీస్ కానీ చాలా ఎక్స్పాండ్ అయింది, ఆపర్చునిటీస్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ. యూట్యూబ్ ఒకటి ఉంది, యూట్యూబ్లో ఒరిజినల్ సాంగ్స్ పెట్టుకోవచ్చు వీడియో పర్పస్లో. అండ్ స్పాటిఫై, ఐట్యూన్స్లో కూడా మన సాంగ్స్ రిలీజ్ చేసుకోవచ్చు. ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్. అలా ఏం మీరు ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను అంటున్నారు. ఓన్లీ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మళ్ళీ మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, మీరు పాడతారు. దట్ ఈస్ అవర్ హోప్. వస్తే ఈ రోజు ఇప్పుడైనా వాడతాను. సో యూ షుడ్ నెవర్ సే దట్ యు ఆర్ రిటైర్డ్. వన్ థింగ్. సెకండ్ థింగ్